ఇక వేదవతి వాళ్ళు వచ్చేసరికి అక్కడ ధీరజ్ ప్రేమ లేకపోవడంతో ఇక రామరాజు అయితే చిన్నోడు ప్రేమ ఏరి ఇంకా రాలేదేంటి అని అడుగుతూ ఉంటాడు వేదవతిని. దాంతో వేదవతి అయితే మేమందరం కారులో వచ్చామండి, వాళ్ళిద్దరూ బైక్ మీద వస్తున్నారు అని చెప్తూ ఉంటుంది వేదవతి. దాంతో మౌనంగా ఉండిపోతాడు రామరాజు. మరొక పక్క ధీరజ్ ప్రేమ ఇద్దరు కూడా ఆటోలో వస్తూ ఉంటారు. బాగా అలసిపోవడంతో ప్రేమ అయితే ధీరజ్ భుజం మీద పడుకుంటుంది. ఇక ప్రేమని చాలా ప్రేమగా తన వైపే చూస్తూ ఉంటాడు. తను పడకుండా అటు ఇటు పడకుండా తన భుజం చుట్టూ చేయి వేస్తూ ఉంటాడు. ఇంటికి రాగానే ఇక ప్రేమని దగ్గరుండి తీసుకొని వస్తూ ఉంటాడు. అదంతా వేదవతి, రామరాజు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇక దగ్గరికి రాగానే బండిలో వస్తున్నారని వీళ్ళు చెప్పారు. మీరేంట్రా ఆటోలో వచ్చారు అని రామరాజు అడిగేసరికి అప్పుడు అక్కడున్న ధీరజ్ అయితే, నాన్న అది బండి పాడైపోయింది. బండిని కీ ఏసి అదే తాళం వేసి అక్కడ పెట్టి మేము ఆటోలో వచ్చాము అని రామరాజుకు చెప్తూ ఉంటారు. దాంతో రామరాజుకి చాలా కోపం వచ్చి, ఒరేయ్ నీకు అసలు బుద్ధి లేదురా అనేసి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న వల్లి అయితే సడన్గా ధీరజ్ని రామరాజు అరిచేసరికి ఒక్కసారిగా తనకి బాగా నవ్వుకుంటూ ఉంటుంది. కాస్త కూడా నీకు బుద్ధి లేదు, బండిని అలాగ వదిలేసి నువ్వు వచ్చేస్తావా, బండిని అలాగ వదిలేసి ఎలా వస్తావరా, అయినా దానిని బాగు చేయించి అప్పుడు బండి మీద కదా రావాలి, నీకు ఎప్పుడు రా బుద్ధి వస్తుంది, ఎప్పుడు నీకు బాధ్యత వస్తుంది, ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తావు నువ్వు అనేసి అంటూ ఉంటుంది. ఇక రామరాజు మాటలకు ప్రేమ బాధపడుతూ ఉంటుంది. సడన్గా మొహం తిప్పేసరికి అక్కడ వల్లి అయితే నవ్వుతూ ఉండడం చూసి మరింత బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ప్రేమకైతే ఇక రామరాజు అయితే మాత్రము ఇక ధీరజ్ని మాటలంటూ ఉంటాడు. అసలు నీకు ఎప్పుడు బాధ్యత వస్తుందిరా, ఎందుకు ఇలా బిహేవ్ చేసి నాకు కోపం తెప్పిస్తూ ఉంటావు, నీకు ఎప్పుడు బాధ్యత రాదా అని అంటూ ఉంటే వల్లి అయితే మాటలకి నవ్వుకుంటూ ఉంటే ప్రేమ అయితే వల్లి సడన్గా అలా నవ్వుతూ ఉండడం చూసి షాక్ అయి తన వైపే చూస్తూ ఉంటుంది. వల్లి అదేం పట్టించుకోకుండా బాగా నవ్వుతూ ఉంటుంది. ఇది